మీకు ఒక ప్రశ్న, 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? అదే చోట లేక అందరూ గౌరవించే స్థాయిలోన? చాలామంది విజయాన్ని అదృష్టం అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే విజయం అనేది ప్రతిరోజు చేసే చిన్న చిన్న అలవాట్ల ఫలితం. ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చగల 5 శక్తివంతమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం. చివరి అలవాటు మీ జీవితానికి గేమ్ చేంజర్ అవుతుంది. మొదటి అలవాటు, ఉదయం త్వరగా లేవడం. విజయం సాధించిన చాలామంది ఒక అలవాటు పాటిస్తారు, అదే ఉదయం త్వరగా లేవడం. ఉదయం సమయం ప్రశాంతంగా ఉంటుంది, మీ మెదడు ఎక్కువ ఫోకస్తో పనిచేస్తుంది. రోజు మొదటి గంటను మొబైల్తో కాకుండా మీ లక్ష్యాల కోసం పెట్టుకోండి. గుర్తుంచుకోండి, రోజును గెలిచిన వాడే జీవితాన్ని గెలుస్తాడు. రెండవ అలవాటు, ప్రతిరోజు కొత్తది నేర్చుకోవడం. ప్రపంచం ప్రతిరోజు మారుతుంది, కానీ మనం నేర్చుకోవడం ఆపేస్తే మన ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతుంది. రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు ఒక మంచి పుస్తకం చదవండి, లేదా ఒక ఉపయోగకరమైన వీడియోని చూడండి. ప్రతిరోజు కొంచెం నేర్చుకునే వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత అసాధారణమైన స్థాయికి చేరుకుంటాడు. మూడవ అలవాటు, ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం కోల్పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. రోజుకి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి, మంచి ఆహారం తినండి, తగినంత నీరు త్రాగండి, సరిపడా నిద్రపోండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే అసలైన సంపద. నాలుగవ అలవాటు, సమయాన్ని గౌరవించడం. రోజుకు అందరికి 24 గంటలే ఉంటాయి, కానీ కొందరు ఆ 24 గంటలతో చరిత్ర సృష్టిస్తారు, మరికొందరు సోషల్ మీడియాలోనే ఆ రోజును ముగిస్తారు. ప్రతిరోజు చేయవలసిన పనులను ముందుగా రాసి పెట్టుకోండి, ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేయండి. ఐదవ అలవాటు, ఎప్పుడూ ప్రయత్నాన్ని ఆపకండి. ఒకసారి ఓడిపోయామని చాలామంది ప్రయత్నాన్ని మానేస్తారు, కానీ ప్రతి విజయం వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి. ప్రతి అపజయం వెనుక ఒక పాఠం దాగి ఉంటుంది, ప్రతి పాఠం వెనుక ఒక విజయం దాగుంటుంది. మిత్రులారా, ఈ 5 అలవాట్లు ఒక్క రోజులో మీ జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ ప్రతిరోజు వీటిని పాటిస్తే 1 సంవత్సరం తర్వాత మీ జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ 5 అలవాట్లలో ఈ రోజు నుంచి మీరు ఏ అలవాటు ప్రారంభించబోతున్నారో కామెంట్లో తెలపండి. ఇలాంటి జీవితాన్ని మార్చే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ మరొక విలువైన వీడియోతో కలుద్దాం. నమస్కారం.